డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాలా రోజులుగా పరాజయాలతో సతమతమవుతున్నారు. ఇటీవల పూరి జగన్నాథ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఇది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. నా హీరో రామ్ నాకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ గిఫ్ట్ గా ఇచ్చారు. దీని గురించి గూగుల్లో తెలుసుకోండి, పిచ్చెక్కిపోతారు అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగా కాఫీ గింజల క్వాలిటీ, కంపెనీ బ్రాండ్ ని బట్టి, కాఫీ రుచిని బట్టి కాఫీ పొడి తయారు చేసే సంస్థలకు మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. కానీ హీరో రామ్ పూరి జగన్నాథ్ కు గిఫ్ట్ గా ఇచ్చిన కాఫీ గురించి తెలిస్తే విదేశాల్లో ఈ కాఫీ ఎందుకు ఇంతలా గుర్తింపు తెచ్చుకుందో అర్థమవుతోంది. రామ్ పూరికి కోపీ లువాక్ కాఫీ పొడిని గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కాఫీ పొడిని నక్కల నుంచి తయారు చేస్తారు. అక్కడితోనే అవాకైపోకండి, ఇంకా చాలా విషయం ఉంది. విదేశాల్లో కొన్ని ప్రత్యేకమైన నక్క జాతులు అడవుల్లో సంచరిస్తుంటాయి. వాటిలో కొన్ని కాఫీ చెట్లని తిని బ్రతుకుతుంటాయి. ఆ నక్క కడుపులో కాఫీ గింజలు మాత్రం అరగవు. కాఫీ గింజల్ని నక్క పేడ రూపంలో విసర్జిస్తుంది. ఈ పేడని సేకరించి అందులోని గింజలతో కాఫీ పొడి తయారు చేస్తారు. నక్క కడుపులోని రసాయనాల వలన ఈ గింజలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. సాధారణ గింజల కంటే నక్క పేడతో తయారు చేసిన కాఫీ రుచిగా ఉండటంతో విదేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ కాఫీ పొడి భారత కరెన్సీలో కేజీ 60,000 వరకు ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ అని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ రకం కాఫీ పొడి కేరళలో కూడా దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాఫీకి డిమాండ్ పెరుగుతుండడంతో నక్కలని ప్రత్యేకంగా పెంచుతూ వాటికి కాఫీ చెట్లని ఆహారంగా వేస్తున్నారు. ఇలా కోపీ లువాక్ కాఫీ పొడి ఉత్పత్తి బాగా పెరుగుతోంది. పూరి జగన్నాథ్ తాగుతున్న ఈ కాఫీపై సోషల్ మీడియాలో జోకులు, సెటైర్లు పేలుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే పూరి తన సొంత నిర్మాణంలో హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ ఈ చిత్రంలో రఫ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. టైటిల్ కూడా ఇస్మార్ట్ శంకర్ అంటూ విభిన్నంగా ఉండటంతో పూరి మార్క్ కనిపిస్తుందని అంటున్నారు. విజయాల కోసం ఎదురు చూస్తున్న రామ్ పూరికి ఈ చిత్రమైన హిట్ అందిస్తుందో లేదో చూడాలి.